శ్రీ గురు చరిత్ర అధ్యాయం 26. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, స్వామి, శ్రీ గురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పాడు. శ్రీ గురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకి ఇలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులను అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారము కావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు. వేదము ఆద్యంత రహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5000 సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివాసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి, వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడది చూచి భయపడి, అయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికిరైనా లేదే, వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికల్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తిగా లేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాధారాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడైన శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం, గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరిజాల జుట్టు, వంకమీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయ పారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలు ఉన్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈ వేదానికి అశ్వలాయ అని, సాంఖ్య అని, శాకల, పాష్కల, మాండుకేయులనే 5 శాఖలు ఉన్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు. కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తరువాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయనునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పాడు. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదము, భరద్వాజ గోత్రము, త్రిష్టు ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదం యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము,
ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు దీనికున్నాయి. ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదం గంధర్వం, విష్ణువు అధిదేవత, జగత్ ఛందస్సు, కాశ్యపస గోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు, శమము, ధమము మొదలైన దైవీ సంపద గలవాడు. సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవరూ లేరు. వ్యాస మహర్షి సుమంతుడైన శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము, గోత్రము బైజానకము, ఇంద్రుడు అధిదేవత, త్రిష్టుప్ ఛందస్సు, అధర్వణ వేద పురుషుడు, తీక్ష్ణమైన ఆకారము, నల్లని వర్ణము గల కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూరల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులు ఎందరో భరతభూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులు అవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనము. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలోనే ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి నెచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరని ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినది ఎవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకొనడమే గాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను తోని తెచ్చుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చెయ్యమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. అధ్యాయం 27. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పాడు. శ్రీ గురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీ గురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాం అని అటు ప్రక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా నేను కడజాతవాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు. నేను ఈ ఊరు బయట ఉంటాను. ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వాడిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన, నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు అతడు. అతడు రెండవ గీత దాటి, నేను రావణుడు అనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి, నేను గాంగేయుడనే జాలరని అని, 4వ గీత దాటి, శూద్రుడనైన రైతును అని, 5వ గీతను దాటి, నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని, 6వ గీత దాటి, గోవర్ధన వర్మయన క్షత్రియుణ్ణి అని, 7వ గీత దాటి, నేను వేద విధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీ గురుడు, నీవు వేదజ్ఞుడివైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే
వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడు అయ్యాడు. ఇప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ, ధర్మం ఉల్లంఘన చేసి ఇంద్రులను బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీ గురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది గనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీ గురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడొక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాపం విముక్తులు. 7 జన్మల క్రిందట తాను వేద విధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేద విధుడైన నేను ఈ జన్మలో కడజాతవాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. అధ్యాయం 28. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. వివేకం వలన వైరాగ్యము, తీవ్ర ముముక్షుత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతున్నది. అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మనిగ్రహం దృఢతరమవుతుంది. శ్రీ గురుడందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అని మానసిక భస్మము పాపాలను భయపెట్టున్నది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు, ముఖ్యులు అని శాస్త్రం. సయేష భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని భస్మజాబాలి శృతి. బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చిన వివరణ ఉన్నది. కథారంభము. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీ గురుడు ఆ చండాలునితో, నాయన, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులశ్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులు ఎంచేవారు, గురు నింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గొడ్రాలు అవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన
కుష్టు రోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకుని వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలగు వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమునష్టించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, ధార్మికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం ఉన్నది, కానీ కథకు అంతరాయము అని అడగటానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరు జన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడిలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టాలు సుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించవిల్లులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, శూద్రశీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలైనవి రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవదర్పితంగాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానం స్వీకరించడము, ఇతరుల జీవనాధారము అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైన మరు జన్మలో చండాల జన్మ కలుగుతాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు. వాడు మూర్చబోతే వాణ్ణి లేపి చీము, నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటిగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసము అపహరిస్తే గ్రద్దగాను, అన్నము అపహరిస్తే మిడతగాను, జలము అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణపహారి క్రిమి కీట కాదులుగాను పక్షిగాను పుడతాడు. గడ్డి దొంగిలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రదోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మాంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గుడ్డిగాను, గణాధచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులు అవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధర్మం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరశ్రీ గమనం వలన 100 జన్మల కుక్కగా పుడతాడు. పరశ్రీ భగదర్శనం వలన గుడ్డితనము, బంధు భార్య గమనం వలన గాడిద, పాము జన్మలు, పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇది వరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు,
త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడు ఇలా చెప్పారు, నాయనా, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షణను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చెయ్యడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని లేక గోవు యొక్క వెలలను దానం చేయడం వలన గాని పాపం పోతుంది. దశ స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయము అవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురిగింజ ఎత్తు బంగారం గాని దానమివ్వాలి. శుక్ల పాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనము లేకో పాలు మాత్రమే మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతున్నది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రి జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. సర్వ పాపనాశనానికి పావమాన సూక్తం 610 ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ కస్య సూనమనే సునస్సేఫ సూక్తాలతోనూ శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అగమర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భ సహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని, ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తము అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీ గురుడు ఆ చండాలులతో, నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకీ చండాల జన్మ లభించింది. 1 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడిని అయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశు వేదని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు ధ్యానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను ఇప్పులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీ గురుడు. పూర్వపాప కర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వ విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని 100 కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావాల్సిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 9 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలి అనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని అని అంగీకరించగలవాడు ఎవరు?
దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే గదా, ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపచేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమి చెయ్యకుండానే నీకు అదెలా సాధ్యము? పూర్వం నేను చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. పేదవానికి పెన్నిది దొరికినా, ముచ్చిముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికిన వాటిని విడవలేనట్లు పూర్వజన్మ శృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మానపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు శ్రద్బ్రాహ్మణుడు, నన్ను తాకవద్దు, దూరంగా పోండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీ గురునికి నమస్కరించింది. బాబు, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెలించింది. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి. నేనింకా ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేనిక్కడే ఉరి వేసుకుంటాను అని గోల పెట్టింది. శ్రీ గురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు. భార్య పిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసినది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీ గురుడు నవ్వుకొని, ఇతని వంటి మీదనున్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలిచారు. ఆయన ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్లి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకువచ్చాడు. అతడితో స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు, అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబం మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్య బిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లు అయింది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనొంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీ గురుడు నవ్వి అతనికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసినదిగా శ్రీ గురుణ్ణి ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః.